హలో ఆల్! అందరూ ఏం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ పాటికి అందరూ సంక్రాంతికి ఊర్లకెళ్ళిపోయి ఉంటారు గదా! సో, మీ అందరికీ ముందు అంటే ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి భోగి గాబట్టి మీ అందరికీ ముందుగా హ్యాపీ భోగి. అండ్ దెన్ ఇంట్లో పిండి వంటలు జేసుకొనుంటారు. ఏమేం జేసుకున్నారో కింద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. హ్మ్. నాకైతే ఏమీ లేదు. ఫెస్టివల్ ఆ వైబే లేదు. బికాజ్ ఫెస్టివ్ అందరికి ఒకేలా ఉండదు కదా! ఎవ్రీ టైమ్ చేసుకున్నట్టు ఇప్పుడు లేదు. ఈ ఫెస్టివల్ అనే గాదు. ఏ ఫెస్టివల్ లేదు. అయితే భోగి అనంగానే నాకు చాలా మెమోరీస్ గుర్తొచ్చాయి అగైన్. అప్పుడు నార్మల్‌గా భోగి అనంగానే నైట్ అంతా మేము ఆహ్, ఏమంటారు చెక్కలు, ఇంకా పాతవి పేపర్లు అవన్నీ తీసుకొని పొద్దున్నే 4:00కి లేసి ఆంటీ వాళ్ళని లేపి, అన్న వాళ్ళు అందరం రంజిత్ వాళ్ళు అంటే మా కజిన్స్, పైన అన్న వాళ్ళు, పక్కన అన్న వాళ్ళు అందరం కలిసి భోగి మంటలేసుకొని ఎవరు అవసరం లే మా బిల్డింగ్ వాళ్ళ వరకే యేసుకునేవాళ్ళము. ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఆహ్, అండ్ దెన్ ఆహ్, ఇంకొకటేంటంటే అసలు ఈ వీడియో జేయడానికి రీజన్ ఏంటంటే, నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి 'వేర్ ఈజ్ యువర్ సిస్టర్' అనే ఒక కామెంట్ కంపల్సరీ ఉంటుంది. 'వేర్ ఈజ్ యువర్ సిస్టర్? వేర్ ఈజ్ యువర్ సిస్టర్?' అని. సో, అది చెప్దామనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. మై సిస్టర్ ఈజ్ ఆన్ మెడికేషన్ రైట్ నౌ ఫర్ యాంటీ డిప్రెషన్. సో, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హర్ టు డూ వీడియోస్ నౌ. బట్ తొందరగానే వీడియోస్ చేయాలి అని మళ్ళీ కోరుకుంటున్నా. ఇదంతా ఎందుకు అంటే, ఇప్పుడే నా ల్యాప్‌టాప్ ఒక్క నిమిషం చూపిస్తా మీకు. ఉందా మీకు? సో, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అనమాట. మా అకౌంట్స్ నుంచి ఎవరెవరికేసాము, ఏంటి, ఏంటి అంతా ఇన్వెస్టిగేషన్‌లో ఇవన్నీ కావాలని చెప్పారు. ఆహ్, అంతా 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ పుల్ చేశాను. 23, 22 అండ్ దానికి ముందు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంతా చేసి నేనొక ఏమంటారు షీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఎవరెవరికి ఎంతెంతేసాము అంటే నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నావైతే ఒకటే నంబర్ ఉంది. గూగుల్ పే నంబర్ ఒకటే. సో, మేము ఎవరెవరికి ఎంతెంతేసాము, ఏంటి నిజంగానే ట్రాన్సాక్షన్స్ అంటే నిజంగానే మా దగ్గర ఏమన్నా ఉందా? ఇదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఉంది. సో, దానివల్ల మాకు మెంటల్ స్ట్రెస్ అవుతుంది బేసిక్‌గా. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా చూసే వాళ్ళకి ఇప్పుడు కింద కమెంట్స్ చేసే వాళ్ళకి గాని, లేకపోతే బయట అనుకునే వాళ్ళకి గాని, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు గదా! ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ డన్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మేమేం గో త్రూ అవుతున్నాం అనేటిది యూ నెవర్ నో గదా! ఎంత సఫర్ అవుతున్నామో మాకు తెలుసు. లిటరల్లీ నాకేం అవసరం లేదు. మొన్న ఇన్వెస్టిగేషన్‌లో ఆహ్, వాళ్ళు ఒకటి చెప్పారు. ఒకటి అడిగారు సారీ. మీ డ్యాడీకి బస్సుందా? షాద్ నగర్‌లో ఎక్కడో ప్లాట్ తీసుకున్నారా? ఇంకేంటిది కొండాపూర్‌లో ఇల్లు. అంటే ఇవన్నీ బేసిక్‌గా క్రియేట్ చేసిన రూమర్స్ అన్నమాట. ఆ రూమర్స్ అవన్నీ రూమర్స్ అని మాకు తెలుసు. నాకు అంత అవసరం లేదు. అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు అదంతా అవసరం లేదు. నాకు ఇంటికి రెంట్ ఇంకేంటిది గ్రోసరీస్ ఈ 2 ఆ ఇల్లు మీరే తీసుకోండి. ఎక్కడైతే ప్లాట్ ఉందో అది మీరే తీసుకోండి. బస్సు ఉందని చెప్పిండ్రు కదా! అది కూడా మీరే తీసేసుకోండి. నాకు ఇంటికి రెంట్, ఇంట్లో గ్రోసరీస్‌కి డబ్బులివ్వండి. దెన్ ఐల్ ఐల్ బి మోర్ దాన్ హ్యాపీ. నా సాలరీ మొత్తం మిగులుతది. అసలు చెప్పడానికి ఒక్కొక్కరికి ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బస్సుందంట. హ్మ్. ఏ షాద్ నగర్‌లో ప్లాట్లు కొన్నదంట. అక్క 11 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది. 2014 షీ స్టార్టెడ్ హర్ కెరియర్ జాన్యురీలోనే కరెక్ట్ ఈ ఈ ఇయర్‌కి 11 ఇయర్స్ అక్క వర్క్ చేయబట్టి. 11 ఇయర్స్ అకౌంట్ డీటెయిల్స్ పుల్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్స్ ఇచ్ ఇవాళ రేపు అందరం ఫోన్‌పే, గూగుల్ పేనే యూజ్ చేస్తున్నాం. క్యాష్ చాలా తక్కువైపోయింది.
అన్ని మంత్స్ నుంచి ట్రాన్సాక్షన్ హిస్టరీస్ ఇవంతా తీయాలంటే నాకు పిచ్చెక్కిపోతుంది. లిటరల్లీ ఒక్కొక్కరికి ఎంతెంతేసానో, మళ్ళీ ఏమెయ్యలేదు, మాకేమియ్యలేదు అని మాట్లాడిన్రు. ఆ మాటలు ఎట్లొచ్చాయో నాకు అర్థం కావట్లేదు. నేను చూపిస్తాను మీకు నిజంగా. ఒక్కొక్కరికి ఇంతింత అమౌంట్ వేసాను నేను. కనిపిస్తుందా? ఇంత అమౌంట్లు వేసాను. అంతంత అదంతా ఇప్పుడు నేను ఫోన్ నుంచి నా గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ మొత్తం తీసాను. నాకు ఒకటే నెంబర్ ఉంది. నేను జీపే తప్ప ఏ యూజ్ చేయను. ఫోన్‌పే అవేం యూజ్ చేయను నేను. అంతేసినాక కూడా మాకేమి ఎయ్యలేదు. ఇది అది అని మాట్లాడిన్రు. ఫైన్. ఏమో నాకైతే అదంతా తెలీదు. కానీ ఒక మాట అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక మాట ఏంటంటే ఒక 4,00,000 కానీ, 2,00,000 కానీ, 3,00,000 కానీ సమ్ అమౌంట్ మా పేరెంట్స్ తీసుకుంటే వీళ్ళేం చేశారంటే ఆ అమౌంట్‌కి ఇంట్రెస్ట్ చిట్టీలాగేశారు. ఆ చిట్టీలు ఎత్తుకున్నారు. అసలైన అమౌంట్ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది అట్లనే ఉంది. ఇంట్రెస్ట్ కావాలి మాకు. ఇప్పుడు మాకు ఆ అమౌంట్ అవసరం లేదు. ఇంట్రెస్ట్ తీసుకుంటాం అన్నట్టు వరకు అలా తీసుకున్నారు. అట్లా ఇంట్రెస్ట్‌లే తీసుకున్నారు కానీ ఆ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉంది అని ఇప్పుడు చెప్పేది వీళ్ళు. కానీ తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌లే ఇచ్చారు. అసలు ఏం చేశారు ఏందో నాకైతే బుర్ర ఇట్లా గిర్రని తిరుగుతుంది ఇవన్నీ ఆలోచిస్తే. మళ్ళీ ఒక్కొక్కరు లైక్ 1,00,000కి 1,00,000 ఇస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 10,00,000 చేసి పెట్టినట్లు ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. 1,00,000 అంటే 2,000 ఇంట్రెస్ట్ ఏమో మేబీ ఆ 2,000 తోటి ఇంకొక చిట్టి. ఏమో బుర్ర అయితే ఖరాబ్ అయిపోయింది నాది మొత్తం విని విని. అక్క మొన్న ఇన్వెస్టిగేషన్‌కెళ్ళినప్పుడు ఒక మాట అన్నది. నా వరకు వస్తే నేను బ్రతకను. పాయిజన్ తాగి చచ్చిపోతా అని. అక్క లేకపోతే నేను లేను. ఆ రోజు అక్క ఉన్నందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. లేదంటే నేను కూడా పోతా. నాకు అవసరమే లేదు. నాకు అసలు ఇప్పటికి చెప్తున్నా నిజంగా 3 టైమ్స్ హ్యాంగ్ చేసుకోవాలని ఆ థాట్ వచ్చి ఆగిపోయినా. ఎందుకంటే హ్యాంగ్ చేసుకునేది ఉంటే 23లో అది జరిగినప్పుడే చేసుకునేదాన్ని. అంత హోప్ ఇచ్చి అంతా అయ్యి ఇక్కడి వరకు నా లైఫ్ రిస్క్ చేసి ఇంటి దగ్గరికెళ్ళి నేను సామాన్లు తెచ్చుకొని ఇక్కడుండి జాబ్ తెచ్చుకొని నాకు ఇంటర్వ్యూ దగ్గర డబ్బులు లేనప్పుడే చచ్చిపోవాల్సింది కదా! ఇంటర్వ్యూకెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేనప్పుడే చచ్చిపోయుంటే ఇంతవరకు వచ్చి ఎంఫిల్ స్టార్ట్ చేసి ఇంతమంది ముందుకొచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఈ యూట్యూబ్‌లో ఒక ఛానెల్ స్టార్ట్ చేసి ఇంతమందికి ఇన్‌స్పిరేషన్ అయ్యి ఇప్పుడు చచ్చిపోతే దేర్ ఈస్ నో పాయింట్. నా ఏమంటారు? నా ఫెయిల్యూర్‌ని నేనే ఒప్పుకుంటున్నట్టు. ఐయామ్ గివింగ్ అప్ అని. నాకు చాలా సార్లు అనిపించింది ఎంఎఫ్ఎల్స్ ఐ షుడ్ గివ్ అప్. వద్దు ఎందుకు. మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను నీకేం సంబంధం లేదు కదా! నువ్వెందుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! అని. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే పాయింట్ అసలు పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడో నాకు తెలుసు. అంత చేసుకున్నంత ఇది లేదు. చేసుకోవడానికి నాకు ఏమంటారు? పెళ్లి చేయడానికి అంత మనుషులు లేరు. నా దగ్గర అంత మనీ లేదు. అసలు ఆ టాపికే ఔట్ ఆఫ్ ద బాక్స్. నీకెందుకు ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! అని చాలామంది నా ఫ్రెండ్స్‌లోనే అన్నారు. నో ఐ షుడ్ అచీవ్. నేను ఎక్కడైతే ఐ వాస్ లెఫ్ట్ అలోన్. నేనెక్కడైతే ఒక్కదాన్ని నించొని ఆ రోజు స్ట్రగుల్ అయ్యానో ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడే కదా నా సక్సెస్. ఎందుకు ఫెయిల్యూర్ అయిపోవాలి? ఇప్పుడు నేను ఒకవేళ హ్యాంగ్ చేసుకుంటే నా ప్రాబ్లమ్ చచ్చిపోవడానికి కూడా కాదు. చచ్చిపోయి మళ్ళీ బ్రతికితే అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. రోజు నిజంగా బ్రతకాలనిపియట్లేదు. నిజంగా చచ్చిపోబుద్ధి అవుతుంది. కానీ బై మిస్టేక్‌లో నేనేమన్నా చేసుకొని నేను మళ్ళీ బ్రతికినా అంటే నాకు అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఎ ఫెయిల్యూర్. నేను పుట్టడంతోటే ఐ వాస్ ఎ ఫెయిల్యూర్. అంతకంటే నరకం నిజంగా ఇంకొకటి ఉండదు. ప్లీజ్ ఎంతో మందికి సపోర్ట్ చేస్తాము. ఈ ఒక్క విషయంలో ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలి మీ అందరిది.
నాకేం అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మేమున్నాము అన్న సపోర్ట్ ఇవ్వండి చాలు. లెట్ దిస్ ఈ జర్నీ ఏదైతే ఉందో మేము నిజాయితీ కోసం స్టార్ట్ చేసింది. ఇట్ షుడ్ రీచ్ మెనీ. అదొక్కటే నా హోప్. అదొక్కటే నాకు కావాల్సింది మీ నుంచి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు మించి నేను అడిగేది ఏమీ లేదు. ఎందుకంటే చేస్తుంటే ఒక పాజిటివ్ వైబ్. నేను కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము. నేను 2025లో దిస్ ఇస్ మై డూ ఆర్ డై ఇయర్ అనుకున్నా. చేస్తే 25లో చెయ్యాలి, లేకపోతే 26లో నేను ఉండొద్దు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఇప్పటికీ బతకాలని లేదు. ఒక హోప్ తోటే బ్రతుకుతున్నాం. వేర్ ఈస్ యువర్ సాలరీ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. వై ఆర్ యూ లివింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. వాట్ ఆర్ యూ ఈటింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. లిటరలీ 1.5 ఇయర్ నుంచి ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొందామని, క్రెడిట్ కార్డ్ తీసుకుందామని, వద్దు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే డబల్ మళ్ళీ ఏదో ఒక దానికి యూజ్ చేస్తూ ఉంటాను. నా దగ్గర అంత పే చేసుకోవడానికి అమౌంట్ లేదు. ఉన్న దాంట్లో ఉందాం అన్న దాంతోటి 1.5 ఇయర్ నుంచి నేను అక్కడి నుంచి వచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రిడ్జ్ తీసుకోలేదు. కొండాపూర్లో ఇల్లులున్నాయి, ప్లాట్లున్నాయి అని చెప్తున్నారు. నేను చూపిస్తా అవి కూడా. ఇంట్లో సరుకులు కూడా లేవు ఈరోజు. అందరు ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నామో